శ్రీమద్ రామాయణము బాలకాండ 48వ సర్గ. సుమతి విశ్వామిత్రుడు పరస్పరము క్షేమ సమాచారములు అడిగి తెలుసుకున్నారు. తరువాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర మహర్షి, నీతో పాటు 2 రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనబడుతూ ఉంది. వారి నడక సింహము నడకను పోలి ఉంది. వారు అమితమైన బలపరాక్రమములు కలవారిగా కనబడుచున్నారు. వారు విల్లు అమ్ములు ధరించి ఉన్నారు. కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యవ్వనములోకి అడుగు పెడుతున్నారు. వారి సౌందర్యము అశ్విని దేవతలను మరిపించుచున్నది. వీరు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లిదండ్రులెవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యములలో కాలినడకన తిరుగుటకు కారణమేమి? తమరికి అభ్యంతరము లేకపోతే తెలపండి అని అడిగాడు సుమతి. విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధాశ్రమంలో నివసించుట, ఆశ్రమంలో యాగము చేయ సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నం చేయ ప్రయత్నించుట, అయోధ్యకు పోయి దశరథుని రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులను తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తరువాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథిలకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకు అన్ని విషయములు చెప్పాడు. విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథ పుత్రులైన రామలక్ష్మణులకు అతిథి సత్కారములు చేశాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు సుమతి మందిరంలో విశ్రమించారు. మరునాడు వారు మిథిలకు ప్రయాణమయ్యారు. మిథిలా నగర సమీపమునకు వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమంను రాముడు చూచాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, ఈ వనము ఎవరిది? ఇక్కడ ఎవరూ లేరు. దీనికి కారణమేమి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు: ఓ రామా, ఇది గౌతమముని ఆశ్రమము. ఆయన భార్య పేరు అహల్య. గౌతముడు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు దేవేంద్రుడు గౌతముని ఆశ్రమంలో లేని సమయంలో ఆయన వేషము వేసుకొని ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అహల్యను చూచి ఇలా అన్నాడు: ఓ సుందరి, నేను కాముకుడను. నిన్ను కామించాను. కాముకులు సమయము కొరకు వేచి ఉండరు కదా. నేను నీతో రతి సంగమమును కోరుచున్నాను అని అన్నాడు. తన భర్త వేషంలో వచ్చినవాడు దేవేంద్రుడని తెలుసుకున్నది అహల్య. అహల్యకు దేవేంద్రునితో రసక్రీడ సలపవలనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుడి మీద ఉన్న కోరికతో అతనితో అంగీకరించింది. తర్వాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది: ఓ దేవేంద్ర, నేను కృతార్థురాలనయ్యాను. ఇక్కడి నుండి మీరు తొందరగా వెళ్ళిపోండి. నా భర్త గౌతముడు వస్తే మన ఇద్దరికీ ప్రమాదము అని అంది అహల్య. అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. ఓ సుందరి, నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళుతాను అని అన్నాడు ఇంద్రుడు. ఓ రామా, ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడేమో అని భయపడుతూ గౌతముని ఆశ్రమం నుండి త్వరగా బయటకు వచ్చాడు. ఇంతలో గౌతముడు సమిధలను దర్భలను తీసుకుని ఆశ్రమమునకు రానే వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు. గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెలవెలపోయింది. మునివేషంలో ఉన్న ఇంద్రుని చూచి గౌతముడిలా అన్నాడు: ఓ దుర్మతి, నేను ఆశ్రమంలో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపము. నీ వృషణములు కింద పడిపోవుగాక అని శపించాడు. గౌతముని శాపము ఫలించింది. ఇంద్రుని వృషణములు నేల మీద పడిపోయాయి. తరువాత గౌతముడు అహల్యను చూచాడు. తన భర్త ఇంద్రుని శపించడం చూచి గడగడా వణికిపోయింది. తన భార్య అహల్యను చూచి గౌతముడిలా అన్నాడు: అహల్య, నీవు పాపం చేశావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్య రూపంలో 1000 సంవత్సరములు మట్టిలో దొర్లుతూ నిరాహారంగా కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ ఆశ్రమంలో పడి ఉండు. దశరథ కుమారుడైన రాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిథ్యమిచ్చి శాప విమోచనమును పొందిన తర్వాత నీలో ఉన్న మోహము నశించి పరిశుద్ధురాలవై నన్ను చేరగలవు అని పలికాడు. తర్వాత గౌతముడు ఈ ఆశ్రమమును విడిచి హిమపర్వతమునకు వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో
48వ సర్గ సంపూర్ణము.